మొన్న వేలం పాట పెట్టడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించిన భూములకి సంబంధించి. మొన్న రీసెంట్‌గా ఒక 4 రోజుల క్రితమేమో. ఎకరం దాదాపు 177,00,00,000 అంటే గజం 3,75,000 గజం. ఇది ప్రభుత్వ భూమి మొన్న వేలం పెడితే వచ్చిన రేటు. ఎకరం 177,00,00,000 అంటే గజం 3,75,000. పక్కనే ఉన్న చిన్న చిన్న ఫ్లాట్లకు ఆ రేటు రాదు. వేలం ధరలో 50-60% పలికితే గొప్పే. 45-50 అంతస్తులకు 5,00,000 చదరపు అడుగులు. చదరపు గజంలో 100 ఎస్ఎఫ్టీ నిర్మాణం. 1000 గజాల ఫ్లాట్లకు గజానికి 24 ఎస్ఎఫ్టీనే. 4 ఇంతల నిర్మాణం కాబట్టే ధర డబుల్. రాయదుర్గంలో ఎకరం 177,00,00,000 పలికిన నేపథ్యంలో స్థిరాస్తి వర్గాల్లో చర్చ. 177,00,00,000. అబ్బబ్బబ్బబ్బా! గత ప్రభుత్వం కూడా ఇట్లనే సామాన్యుడికి నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదది. రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్లో ఎకరం 175,00,00,000 పలికింది. ఈ రేటు ప్రకారం చూస్తే ఒక్క చదరపు గజం ధర 3,75,000. ఈ మేరకు చుట్టుపక్కల స్థలాల ధరలన్నీ పెరిగినట్లే అన్నట్లుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అదంతా నిజమేనా అంటే కాకపోవచ్చు. అంత భారీ ధరకు భూములు అమ్ముడు పోవడం రియల్ ఎస్టేట్కు ఊపునిచ్చేదే. అయితే ఈ ప్రభావం చిన్న పెద్ద ఫ్లాట్లకు అన్నిటిపైన ఒకే విధంగా ఉండదని అంటున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్లో అందులోనూ 45-50 అంతస్తుల నిర్మాణాలు అనుమతిచ్చే చోట్ల ఒక్క గజం భూమిలో ఎన్ని చదరపు అడుగులు ఎస్ఎఫ్టీలు నిర్మిస్తారు? అదే 5, 6, 7 అంతస్తులు వరకు మాత్రమే అనుమతి వచ్చే స్థలాల్లో ఒక చదరపు గజానికి ఎంత ఎస్ఎఫ్టీ నిర్మిస్తారన్నది చూడాలి. గతంలో కోకాపేట్ సమీపంలోని నియోపోలిస్లో వేలంలో కొనుగోలు చేసిన భూమిలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో ఎకరాకు సుమారు 5 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం స్థలం వస్తుంది. అక్కడ ఒక్క వెంచర్ 40-50 అంతస్తుల్లో నిర్మించడం వల్ల అంత ఎక్కువ ఎస్ఎఫ్టీ నిర్మించగలుగుతున్నారు. ఇప్పుడు రాయదుర్గం భూములకు కూడా అదే రీతి ఎక్కువ ఎస్ఎఫ్టీ వచ్చే విధానంగా అనుమతులు ఇస్తారు. ఎకరానికి 4,848 చదరపు గజాల్లో సుమారు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం అంటే ఒక చదరపు గజానికి 100 అడుగుల పైనే నిర్మిత స్థలం వస్తుంది. అదే హైరైజ్ పక్కన 1000 గజాల స్థలం తీసుకుని నిర్మాణం చేపడితే నిబంధనల ప్రకారం కట్టగలిగేది గజానికి కేవలం 24-25 ఎస్ఎఫ్టీలే. అంటే వేలంలో కొనుగోలు చేసిన హైరైజ్ నిర్మాణాలు చేస్తున్న దానిలో 4వ వంతు. మరి అలాంటప్పుడు హైరైజ్ భవనాలకు అవకాశం ఉన్న భూములకు 5-10 అంతస్తులు మాత్రమే నిర్మించే అవకాశం ఉన్న భూములకు ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే స్థలాలకు ఒకే ధర ఉండదు కదా. మరి రాయదుర్గం వేలంలో గజం 3,75,000 పలికినప్పుడు చిన్న ఫ్లాట్లకు ఎంత ఉండొచ్చు అని రియల్ ఎస్టేట్ వర్గాలు అడగ్గా అందులో 50-60% ఉంటుందని చెప్పారు. ఈ కారణంగానే ప్రభుత్వం వేలంలో చిన్న బిట్ల ధర ₹1,00,000 నుంచి 2,00,000 వరకే పలుకుతున్నాయని, సాధారణంగా ఒక ప్రాంతంలో వేలంలో భూములకు అత్యధిక ధర పలికితే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న బిట్ల ధరలు ఎంతో కొంత పెరుగుతాయి, లేదా అక్కడ క్రయ విక్రయాలు లావాదేవీలైనా పెరుగుతాయని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ అంటే 177 కోట్లు నిజంగా అక్కడ అమ్మినా కానీ ఖచ్చితంగా పక్కనున్న చిన్న చిన్న ఫ్లాట్లు, ఎందుకంటే హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే దాదాపు 30-40 ఫ్లోర్లు కూడా ఇప్పుడు కడతా ఉన్నారు చాలా అపార్ట్మెంట్స్. సో వాటి ధర అయితే ఖచ్చితంగా ఇంత ధర పెట్టి వాళ్ళైతే కొనగలరు. కానీ చిన్న చిన్న ఫ్లాట్లు, పక్కనున్న చిన్న చిన్న ఫ్లాట్లు 2-3 అంతస్తులు వేసుకునే వాళ్ళకైతే ఈ రేటు పలికే ఛాన్స్ ఉండదు అనేది ఇక్కడ రియల్ ఎస్టేట్ వర్గీయులు చెప్తున్న మాట. మరి దీనికి అంతగానం పెరిగే ఛాన్స్ ఉండదు ల్యాండ్ అంటున్నారు. కానీ ఖచ్చితంగా అంటే గతంలో కూడా ఈ కోకాపేట్ ల్యాండ్ విషయంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నా అక్కడ రేట్ ఫిక్స్ చేసే ఛాన్స్ కనపడతా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా వేలం వేసిన ల్యాండ్స్కి సంబంధించి తర్వాత ఆ పక్కనున్న భూములు విపరీతంగా పెరిగిపోయినాయి. కోకాపేటలో ఇప్పుడు ఒక ల్యాండ్ కొనే పరిస్థితులు లేవు.
అసలు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ సిటీ ప్రెమిసిస్లో కానీ కనీసం ఎవరు కూడా ఒక సామాన్యుడు ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రాయదుర్గానికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అక్కడ ల్యాండ్ ఉన్న వాళ్ళకి పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకోవాలనే ఆశ చంపేసే పరిస్థితులే కనపడతా ఉన్నాయి. ఇది ప్రభుత్వ కుట్ర అనుకోవాలా, లేకపోతే అంటే ఎట్లా చూడాలి దీన్ని అనేది అర్థం కాని పరిస్థితి.